హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు సరైన సమయం చూసి చెబుతాం కదా. మీకు సరైన సమయంలో అంతా చెబుతాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఎట్ ద నిక్ ఆఫ్ టైమ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఎట్ ద నిక్ ఆఫ్ టైమ్. ఏదైనా విషయం గురించి పూర్తిగా వివరించడానికి సమయం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు వివరించడానికి సమయం లేదు. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎక్స్ప్లెయిన్. I have no time to explain. ఎవరైనా ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఏమి చేయాలని నీ ఉద్దేశం అని అడుగుతాం కదా. వాట్ డూ యూ ఇంటెండ్ టు డూ? వాట్ డూ యూ ఇంటెండ్ టు డూ? ఎవరైనా ఇచ్చిన మాట తప్పుతారని అనుమానం కలిగినప్పుడు దయచేసి మాట తప్పి నన్ను నిరాశపరచవద్దు అంటాం కదా. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ బై బ్రేకింగ్ యువర్ ప్రామిస్. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ బై బ్రేకింగ్ యువర్ ప్రామిస్. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అలవాటు చేసుకుంటాం కదా. నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు డీలింగ్ విత్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. ఐ ఆమ్ యూజ్డ్ టు డీలింగ్ విత్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. ఎవరైనా వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని చెబుతాం కదా. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా ఏదైనా పనిని చేయగలరో లేదో తెలుసుకోవడానికి మీరు దీన్ని చేయగలరో లేదో దయచేసి నిర్ధారించగలరా అని అడుగుతాం కదా. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్? కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్? ఏదైనా ప్రతిపాదన పరిశీలించిన తరువాత అది ఆమోదయోగ్యంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యమైనది. దిస్ ప్రపోజల్ ఈజ్ వర్త్ యాక్సెప్టింగ్. దిస్ ప్రపోజల్ ఈజ్ వర్త్ యాక్సెప్టింగ్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడడానికి వీలు కాదని చెబుతాం కదా. నేను నీతో మాట్లాడలేను. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు యూ. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు యూ. మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా సినిమాకి రమ్మంటే సమయం లేదని చెబుతాం కదా. ఈ రాత్రికి సినిమాకి వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద మూవీ టు నైట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద మూవీ టు నైట్. అలాగే అతను చివరి క్షణాల్లో వెళ్ళిపోయాడు అని ఇలా చెప్పాలి. హీ వెంట్ అవే ఎట్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్. He went away at the nick of the moment. ఎవరైనా సమావేశానికి రమ్మని అడిగినప్పుడు ఎప్పుడు రావాలో తెలుసుకుంటాం కదా. నేను సమావేశానికి ఎప్పుడు రావాలి? When will I have to come for the meeting? When will I have to come for the meeting? మన తప్పు లేనప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడం కదా. ఏదేమైనా నేను క్షమాపణ చెప్పను. No matter what, I will not apologize. No matter what, I will not apologize. అలాగే నేను నా సహోద్యోగులతో బాగా కలిసిపోతాను అని ఇలా చెప్పాలి. I get along well with my co-workers. I get along well with my co-workers. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా సహాయం చేయమని అడుగుతాం కదా. ఈ సమస్యలో నాకు సహాయం చేయడానికి మీ సమయం కావాలి. I need your time to help me with this issue. I need your time to help me with this issue. మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు వర్షం పడేటట్లుగా ఉంటే వర్షం పడకపోతే బాగుండు అంటాం కదా. I wish it wouldn't rain. I wish it wouldn't rain. ఎవరి మీదనైనా మనకి మంచి అభిప్రాయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నా దృష్టిలో అతను మంచి వ్యక్తి. He is a good person from my perspective.
హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ ఫ్రమ్ మై ప్రాస్పెక్టివ్. ఎవరైనా రాగలరో లేదో తెలుసుకోవడానికి దయచేసి మీరు రాగలరేమో నిర్ధారించండి అని అడుగుతాం కదా. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ కమ్. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ కమ్. ఏదైనా మార్చాలనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. మనం దీన్ని మార్చాలి. వీ హ్యావ్ టు చేంజ్ దిస్. వీ హ్యావ్ టు చేంజ్ దిస్. అలాగే నేను మీ ఉద్దేశాన్ని పసిగట్టగలను అని ఇలా చెప్పాలి. ఐ కెన్ స్మెల్ యువర్ ఇంటెన్షన్. ఐ కెన్ స్మెల్ యువర్ ఇంటెన్షన్. మనం తినే ఆహారం ఏమాత్రం రుచిగా లేకపోతే ఈ ఆహారం రుచి పచి లేదు అంటాం కదా. దిస్ ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. దిస్ ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. వేరే ప్రాంతంలో ఉన్న మన బంధువులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు మమ్మల్ని చూడడానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ కమ్ టు విజిటర్స్. వెన్ విల్ యూ కమ్ టు విజిటర్స్. అలాగే అలా ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ఎవరినైనా తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పమని అడుగుతూ ఉంటే అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతాం కదా. డస్ హీ నీడ్ టు అపాలజైజ్. డస్ హీ నీడ్ టు అపాలజైజ్. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకపోతే నీకు ఏమీ అర్థం కాలేదు అంటాం కదా. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మన క్రికెట్ టీం మ్యాచ్లో సులభంగా విజయం సాధిస్తే ఇది సులభమైన విజయం అంటాం కదా. ఇట్స్ యాన్ ఈజీ విక్టరీ. ఇట్స్ యాన్ ఈజీ విక్టరీ. ఎవరైనా చాలాసేపటి నుండి పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు అంటాం కదా. దే కెప్ట్ ఆన్ ఫైటింగ్. దే కెప్ట్ ఆన్ ఫైటింగ్. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు నిద్రపోమని చెబితే నిద్రపోవడానికి ఇష్టపడరు కదా. పిల్లలు నిద్రపోవడానికి సిద్ధంగా లేరు. చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు స్లీప్. చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు స్లీప్. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోకుండా దేనికి కట్టుబడి ఉండలేం కదా. నేను దేనికి కట్టుబడి ఉండలేను. ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఎవరైనా బిజీగా ఉండి ఫోన్ మాట్లాడే సమయం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. ప్రస్తుతం ఆమెకు ఫోన్ మాట్లాడే సమయం లేదు. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. ఏవైనా ముఖ్యమైన పత్రాలు అవసరమైతే నాకు వెంటనే పత్రాలు కావాలి అని అడుగుతాం కదా. ఐ నీడ్ ద డాక్యుమెంట్స్ రైట్ అవే. ఐ నీడ్ ద డాక్యుమెంట్స్ రైట్ అవే. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో అడగకుండానే వాళ్ళ అభిప్రాయం చెబుతూ ఉంటే నీ అభిప్రాయాన్ని ఎవరూ అడగలేదు అంటాం కదా. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. అలాగే అతను అందరికీ మస్కా కొడతాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎన్ యాపిల్ పాలిషర్. హీ ఈజ్ ఎన్ యాపిల్ పాలిషర్. పళ్లకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. నేను తరువాత డెంటిస్ట్ వద్దకు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ లేటర్. డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు. ఐ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ లేటర్. ఎవరినైనా అందరితో కలిసి రమ్మని చెప్పినప్పుడు ఒంటరిగా వస్తే నువ్వు ఒంటరిగా ఎందుకు వస్తావు అని అడుగుతాం కదా. వై డూ యూ కమ్ అలోన్. వై డూ యూ కమ్ అలోన్. ఏదైనా పార్టీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనకి ముఖ్యమైన పని ఉంటే నేను పార్టీకి తర్వాత వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ టు ద పార్టీ లేటర్. ఐ విల్ కమ్ టు ద పార్టీ లేటర్. ఎవరైనా ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు అని అడుగుతాం కదా. టెల్ మీ వెన్ యూ విల్ కమ్. టెల్ మీ వెన్ యూ విల్ కమ్. ఎవరితోనైనా ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తాం కదా. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్.
I need to talk to you about something. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.